ఎప్పుడిప్పుడు ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో ఈ సినిమాపై పలు ప్రశ్నలు కనిపిస్తూనే ఉన్నాయి. కల్కి 2898 AD సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అందుకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. మూవీ షూటింగ్ విడుదల ఎప్పుడు ఉండొచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. కల్కి 2 షూటింగ్ ఎప్పుడు అనే దానిపై నాగ్ అశ్విన్ ఇలా చెప్పారు. 2025 చివరి నాటికి కల్కి 2 చిత్రీకరణ ప్రారంభించాలని ప్లాన్ చేశామని అన్నారు. అయితే దానికి చాలా అంశాలు కలిసి రావాలన్నారు. ఈ ప్రాజెక్టులో నటిస్తున్న నటీనటులు చాలా బిజీగా ఉన్నారు. ఆపై ఈ సినిమాలో ఎక్కువగా విజువల్ వండర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆపై భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది. ఇదే ఏడాదిలో ప్రారంభం అవుతుందని కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఇందులో నటించే ముఖ్యమైన వారందరూ చాలా బిజీగా ఉన్నారని ఆయన అంటున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పడుతుందని, ఆపై పోస్ట్ ప్రొడక్షన్స్ సాధారణంగా ఎక్కువ సమయం పడుతుందని నాగ్ అశ్విన్ అన్నారు. ఇంకో 2 లేదా 3 సంవత్సరాలలో పెద్ద స్క్రీన్స్ పై ఈ సినిమా చూడొచ్చు అంటున్నారు. అంటే 2028లో కల్కి 2 చూడొచ్చని ఒక అంచనాతో అభిమానులు ఎదురు చూడాల్సిందే. ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయమే పడుతుందని నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ది రాజాసాబ్, ఫౌజీ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఈ 2 సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ త్వరలోనే ప్రారంభించాలనే ప్లాన్లో ఉన్నారు. వెంటనే ప్రశాంత్ నీల్తో సలార్ 2, శౌర్యాంగ పర్వం ఉంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. అయితే మొదట స్పిరిట్ మూవీకే ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాస్ ఎక్కువ డేట్స్ సందీప్ రెడ్డికే ఇచ్చినట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.